నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. కర్కాటక వృత్తం అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భూమి పైభాగంలో 23.5 ఉత్తర ఆకాంక్షం వద్ద గీయబడిన ఒక ముఖ్యమైన కల్పిత ఆకాంక్ష రేఖ. సంవత్సరంలో ఒకసారి జూన్ 21న జరిగే ఉత్తరాయణం అనగా సమ్మర్ సోల్స్టిక్ రోజున సూర్యకిరణాలు నేరుగా ఈ రేఖపై పడతాయి. ఇది ఉత్తర ఖగోళార్ధంలో వేసవి కాలం ప్రారంభానికి సూచికగా భావించబడుతుంది. కర్కాటక వృత్తం భూగోళ శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన రేఖలలో ఒకటి. ఎందుకంటే ఇది ఉష్ణమండల ప్రాంతం అంటే టారెట్ జోన్ మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలను అంటే సబ్ ట్రాపికల్ జోన్ను వేరు చేస్తుంది. అవి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో వేసవి కాలంలో సూర్యకిరణాలు నేరుగా పడతాయి కాబట్టి అక్కడి వాతావరణం ఎక్కువ వేడిగా ఉంటుంది. అలాగే వ్యవసాయం, పంటల స్వభావం, మానవ జీవన విధానం ఈ ఆకాంక్షం ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. కర్కాటక వృత్తం కేవలం భూగోళ శాస్త్రానికి సంబంధించిన రేఖ మాత్రమే కాదు, అది భూమిపై వాతావరణ మార్పులు, ఋతుచక్రాలు, పగలు రాత్రి సమయాల్లో వచ్చే తేడాలను అర్థం చేసుకోవడంలో ఒక ముఖ్య సూచిక. భూమిపైని ప్రధాన భౌగోళిక వృత్తాలలో భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్, కర్కాటక వృత్తం అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, మకర వృత్తం అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అలాగే ఆర్క్టిక్ సర్కిల్, అంటార్క్టిక్ సర్కిల్ ఉన్నప్పుడు వీటిలో కర్కాటక వృత్తం ఉత్తర గోళార్ధంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది.